హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇడ్లీ దోశ బ్యాటర్ నేను ఇది కంట్రీ డిలైట్ నుంచి ఆర్డర్ పెట్టాను. ఎంత పడింది, ఎంత క్వాంటిటీ వస్తుంది, ఎన్ని దోశలు వస్తుంది అనేది వీడియోలో చెప్తాను. ఇడ్లీ దోశ బ్యాటర్ ఫస్ట్ ఇది ఇడ్లీకి యూస్ చేసుకోవచ్చు అండ్ దోశకి యూస్ చేసుకోవచ్చు. ఈరోజు నేను దోశ పిండిని కలుపుకున్నాను. దీంట్లో ఏంటంటే క్వాంటిటీ అనేది మనకు ఈ గిన్నెలో హాఫ్ వరకు వచ్చింది. ఇంట్లో ఇద్దరు అలా ఉండే వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇన్స్టాంట్గా తెచ్చేసుకొని దాంట్లో కొంచెం దోశకైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, ఇడ్లీకి అయితే వాటర్ యాడ్ చేసుకొని అవసరం లేదు. అండ్ ఇడ్లీ దోశలు బాగా వచ్చాయి, ఇడ్లీ నార్మల్గానే వచ్చింది. అండ్ క్వాంటిటీ నేను చూపిస్తున్నాను అక్కడ, అది అంత క్వాంటిటీ వచ్చింది. చిన్న గిన్నెలోనే దోశలు పర్లేదు, సాఫ్ట్గానే ఉంటాయి, మంచిగా తినడానికి టేస్టీగానే ఉంటాయి. కానీ ఇడ్లీయే కొంచెం రైస్ ఫ్లోర్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది. అండ్ ఒక ఒక దాంట్లో ఒక 7 దోసలు వచ్చాయి. నేను చూపించినంత సైజులో వేస్తే 7 దోసలు వచ్చాయి. చూడండి సాఫ్ట్గానే ఉన్నాయి. అదిగోండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయి చూడండి. ఏం అంటే యూస్ చేయొచ్చు, మంచిగానే అనిపించింది. అండ్ దీని కాస్ట్ వచ్చి హాఫ్ కేజీకి 39 రూపీస్ పడింది. కానీ దాంట్లో కంట్రీ డిలైట్లో 1+2 ఆఫర్ ఉండి నాకు ఇంకా తక్కువకే వచ్చింది. ఇది అండి.